వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. దామరచర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్డినెన్స్ బిల్లును తక్షణమే ఆమోదించాలన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. అపజయాలు విజయానికి సోపానాలన్న ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నటుడు నిర్మాత బెల్లి జనార్దన్. సామ్రాజ్యవాద అమెరికాకు మోడీ తల ఉంచద్దన్న చెరుపల్లి సీతారాములు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ. వరదలు వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగకుండా నిలబడిన కాంగ్రెస్ నాయకులు. పేద ఆర్యవైశ్యులకు అండగా నిలవాలి అన్న బచ్చు పురుషోత్తం. చిన్మయ కిడ్స్ స్కూల్లో కృష్ణాష్టమి సంబరాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడితే వెంటనే చికిత్స అందించే విధంగా అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా దామరచర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడితే వెంటనే చికిత్స అందించే విధంగా అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా దామరచర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లు, మందుల స్టాక్ తదితర వివరాలను ఆమె పరిశీలించారు. అనంతరం పిహెచ్సి డాక్టర్ నాగేశ్వరరావుతో మాట్లాడుతూ నిరంతరం వర్షాలు కురుస్తున్నందున ఒకవేళ ప్రజలు పాము, తేలుకాటు వంటి వాటికి గురై ఆసుపత్రికి వచ్చిన వెంటనే చికిత్స అందించేందుకు యాంటీవీనం, ఇతర మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. దామరచర్ల చుట్టుపక్కల లోతట్టు ప్రాంతమైనందున వర్షాల అనంతరం ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని, ఒకవేళ ఎవరైనా వ్యాధులతో పిహెచ్సికి వస్తే తక్షణమే చికిత్స అందించే విధంగా అవసరమైన అన్ని మందులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. అలాగే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర పరిధిలోని పాఠశాలలను ప్రతి గురువారం వైద్యాధికారి తప్పనిసరిగా సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ముఖ్యంగా జీఈ సీజనల్ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ వాడపల్లి చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్ట్ మీదుగా బియ్యం, ఇసుక, యూరియా అక్రమంగా బయటకు వెళ్లకుండా గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. వాడపల్లి చెక్పోస్ట్తో పాటు అన్ని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టులలో పటిష్ట నిఘా పెట్టాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డిని ఆదేశించారు. వాడపల్లి చెక్పోస్ట్ ద్వారా ఇసుక అక్రమంగా వెళ్లడానికి వీలు లేదని, అలాగే సన్న బియ్యం అక్రమంగా రవాణా కాకూడదని, ఒకవేళ అనుమతి ఉన్న బియ్యం ఇతర ప్రాంతాలకు చెక్పోస్ట్ మీదుగా వెళ్తున్నప్పుడు అందుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించాలని, ఎక్కడి నుండి తీసుకెళ్తున్నారో బ్యాచ్లతో సహా తనిఖీ చేయాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం ఇరికిగూడెం వద్ద కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ జవహర్ లాల్, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ నాగేశ్వరరావు తదితరులున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో 2013 ఏప్రిల్ 28న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల మైనర్ బాలికపై మాన్యం చెల్కాలోని హైదర్ ఖాన్గూడలో అత్యాచారం చేసి చున్నీతో ఉరివేసి చంపి మురికి కాల్వలో పడేసిన కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రమ్కు ఉరిశిక్షను విధించిన నల్గొండ జిల్లా న్యాయస్థానం. నల్గొండ జిల్లా కేంద్రంలో 2013 ఏప్రిల్ 28న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల మైనర్ బాలికలపై మాన్యం చెలికలోని హైదర్ ఖాన్ గూడలో అత్యాచారం చేసి చున్నితో ఉరివేసి చంపి మురికి కాలువలో పడివేసిన కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రమ్ పైన మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో యూఎస్ 3076 సెక్షన్ ఏ, 302, 201 ఐపీసీ సెక్షన్లు, అలాగే POCSO చట్టం 2012లోనే సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేసి అనంతరం
కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా నేడు గౌరవ ఏడీజే సెకండ్ కమ్ ఎస్సీ ఎస్టీ కోర్టు మరియు అత్యాచార మరియు POCSO కేసుల కోర్టు నిందితునికి దోషిగా నిర్ధారించి తీర్పులో భాగంగా మర్డర్ కేసులో మరణశిక్ష మరియు POCSO కేసులో మరణశిక్ష, డబుల్ డెత్ పెనాల్టీ మరియు 1,10,000 రూపాయల జరిమానా విధించగా బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని అన్నారు. అలాగే ఎలాంటి కేసులు అయినా సాక్ష్యాలను భయపెట్టడం కానీ తప్పుదోవ పట్టించడం కానీ మరియు రాజీ పడాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, అట్టివారిపై చర్యలు తప్పవని తెలిపారు. ఇలాంటి ఫోక్స్ కేసులో ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కేసులో సరి అయిన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయ్ కుమార్, డిఎస్పీ అలాగే ప్రాసిక్యూషన్కు సహకరించిన శివరాం రెడ్డి, నల్గొండ డిఎస్పీ సిఐ రాజశేఖర్ రెడ్డి, 1 టౌన్ PSSI గుత్తా వెంకటరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కందుగుల శ్రీవాణి, దామోదరం శ్రీవాణి మరియు వేముల రంజిత్ కుమార్, CDOS వెంకటేశ్వర్లు, రాంబాబు, లైజన్ అధికారులు P నరేందర్, N మల్లికార్జునులను జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయంలో అభినందించి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నిందితునికి మరణశిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులకు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు మృతురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీస్ వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఈ తీర్పుతో కలిగిందని హర్షం వ్యక్తపరిచారు. ఇది నిజంగానే నాకు గర్వంగా అవపడుతుంది సార్. ఇలా చట్టం ఉంది, చట్టం థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ నల్గొండలో స్పెషల్ పాక్సో కోర్టులో మనకి క్రైమ్ నెంబర్ 119/2013 ఇది సెన్సేషనల్ కేసు అండి. ఇందులో విక్టిమ్ 11 years ఆఫ్ ఏజ్, ఆమెని రేప్ చేసిన తర్వాత క్రూరంగా చంపి డ్రైనేజ్లో పడేయడం జరుగుతుంది. ఆ కేసుని ఇప్పుడు దాకా 4 IOs అందరూ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ కూడా ఒక 6-7 years నడిచింది. ట్రయల్లో కూడా పీపీ గారు చాలా మంచిగా ఫాలోఅప్ చేయడం వల్ల ఇవాళ మనకి డబుల్ డెత్ పెనాల్టీ కోర్టు విధించిందండి. అంటే 302లో కూడా డెత్ పెనాల్టీ వచ్చింది. అదేవిధంగా పోక్సో కేసులో కూడా డెత్ పెనాల్టీ రావడం జరిగింది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అప్పట్లో ఇది ఫస్ట్ పోక్సో కేసు అండి. దీనికి సంబంధించిన పీపీస్ అందరు కూడా IOs అందరూ కూడా మంచిగా ఫాలోఅప్ చేయడం జరిగింది. ఈ కేసులో కూడా ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా గ్యాదర్ చేయడము, ప్రొడ్యూస్ చేయడము, అవన్నీ కూడా కోర్టులో సమర్పించడము, ఇవన్నీ కూడా మంచిగా జరగడం వల్ల ఆల్ టీమ్ అందరు కూడా ఫాలోఅప్ చేయడం వల్ల మనకు మంచి కన్విక్షన్ రావడం జరిగిందండి. ఇది డబుల్ డెత్ పెనాల్టీ. ఇది నల్గొండ జిల్లాలో కూడా దిస్ ఇస్ ద సెకండ్, ఈ సంవత్సరం ఇది సెకండ్ డెత్ పెనాల్టీ. థ్యాంక్ యూ. కూడా వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ మన వాళ్ళే ఛార్జ్షీట్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 3 పీపీస్ మంచిగా ఫాలోఅప్ చేయడం జరిగింది. ముందు శ్రీవాణి మేడం గారు, ఇప్పుడున్న పీపీ శ్రీవాణి గారు, రంజిత్ కూడా మంచిగా ఫాలోఅప్ చేసి కోర్టులో కూడా మంచిగా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల కూడా ఈ కన్విక్షన్ వచ్చింది. అంటే కొంచెం డిలే అయినా సరే అందరికీ న్యాయం చేస్తుంది. కొంత డిలే అయినా కూడా అందరికీ కూడా జస్టిస్ వచ్చింది. ఎస్పెషలీ విక్టిమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా, దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ జస్టిస్ హ్యాస్ బీన్ సర్వ్డ్. అందరికీ నమస్కారం.
ఈ కేసుకు సంబంధించి ఇది ఎస్సీ 121 ఆఫ్ 2015. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోక్సో యాక్ట్ అనేది వచ్చిన తర్వాత ఇది మొదటి కేసు అండి. దీనికి సంబంధించి వివరాల్లోకి వస్తే అక్యూజ్డ్ విక్టిమ్ని మభ్యపెట్టి తీసుకొని వెళ్ళి టీ ప్యాకెట్స్ అమ్మే ఒక చిన్న మైనర్ అమ్మాయిని 11 years ఓల్డ్ బేబీని తీసుకొని వెళ్ళి సెక్షువల్ అసాల్ట్ కమిట్ చేసి దేర్ ఆఫ్టర్ ఆ అమ్మాయిని చంపేసి తీసుకొచ్చి మురికి కుంటలో వేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సాక్షులని ఆన్ టైం టు టైం ప్రొడ్యూస్ చేశారు. ఇది ట్రయల్ చేసేటప్పటికి 2-3 పీపుల్ కూడా మారి ఉన్నారు. సో లాస్ట్ నాకు వచ్చింది ఈ కేసు. నన్ను స్పెషల్ పీపీగా నా ఎఫిషియన్స్ని గుర్తించి మా డిఓపి గారు స్పెషల్ పీపీగా నాకు ఈ కేసుని ఎంట్రస్ట్ చేశారు. చేసిన తర్వాత నుంచి అప్ టు డేట్గా ఈ కేసుని మేము ఫాలో అప్ చేస్తూ అండ్ దేర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కేస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేస్తూ కోర్టు వారికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఇంటర్ప్రిటర్ తులసిరామ్ గారు డే టు డే ప్రతి అర్జెంట్మెంట్కి తను కూడా వచ్చి సిన్స్ అక్యూజ్ బీయింగ్ అ డెఫ్ పర్సన్ ఇంటర్ప్రిటర్ గారు కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు ఇందులో. సో డే టు డే మాకు చిన్న సాక్ష్యాలని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని ఎక్కడెక్కడ ఏమైనా మిస్ అయి ఉన్నా కూడా మేము వాటిని తీసుకొచ్చి కోర్టు వారికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జడ్జి గారు పోక్సో కోర్టు జడ్జి గారు 2 సైడ్ల వాదనలు విని ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ని పరిగణలోకి తీసుకొని 2 సైడ్ల ఇరు పక్షాల వాదనలు విని ఈ జడ్జ్మెంట్ అన్నది ప్రొనౌన్స్ చేయడం జరిగింది ఇవాళ. సో ఇందులో నాకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికి, ప్రతి పోలీస్ అఫీషియల్కి అండ్ ఎస్పెషల్లీ మై ఫ్యామిలీ, మై హస్బెండ్ హూ హ్యాస్ సపోర్టెడ్ మీ అండ్ మా కో ప్రాసిక్యూటర్ రంజిత్ కుమార్ గారు కూడా చాలా సపోర్ట్ చేసి ఇవాళ ఈ తుది నిర్ణయం అన్నది జడ్జి గారు ఇవ్వడం జరిగింది. విక్టిమ్స్కి న్యాయం జరిగింది. సో ఇలాంటి శిక్షలు పడినప్పుడు తెలియాలి, ఇలాంటి తప్పు చేస్తే జనాలలో కూడా ఒక అవేర్నెస్ అన్నది తీసుకురావాలి. ఇలాంటి తప్పు చేస్తే చిన్నపిల్లల మీద తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు అనేవి పడతాయి అన్నది అందరికీ తెలియాలి. రేపు పొద్దున అలాంటి అఫెన్స్ చేయడానికి కూడా వాళ్ళు కొద్దిగా భయపడాలి. సో ఈ రకంగా ఈ యాక్ట్ మీద కూడా కొంచెం అవేర్నెస్ తీసుకురావాల్సి ఉంది ఇంకా జనాలలో. సో ఐ థ్యాంక్ ఆల్ ద పోలీస్ అఫీషియల్స్, మై కలీగ్స్, మై ఫ్యామిలీ హూ సపోర్టెడ్ మీ. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవనం నందు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థలలో 42% ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్డినెన్స్ బిల్లును తక్షణమే ఆమోదించగలరని, గత 18 నెలల నుండి పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బిల్లును అసెంబ్లీ యందు తీర్మానం చేసి గవర్నర్ చేత కేంద్ర ప్రభుత్వానికి 9వ షెడ్యూల్లో చేర్చగలరని, పంపితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి రాలేదన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే బీసీ భవన్ నందు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థలలో 42% ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్డినెన్స్ బిల్లును తక్షణమే ఆమోదించగలరని, గత 18 నెలల నుండి పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బిల్లును అసెంబ్లీ ముందు తీర్మానం చేసి గవర్నర్ చేత కేంద్ర ప్రభుత్వానికి 9వ షెడ్యూల్లో చేర్చగలరని, పంపితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి రాలేదన్నారు. తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 42%లో ముస్లింలకు 10% కలిగి ఉన్నందున ఆమోదించలేదని అంటున్నాడు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ముస్లింలను కూడా ఎలా బీసీ రిజర్వేషన్లు కలుపుతారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు మాట్లాడుతూ కులగణన చట్టబద్ధంగా చేయలేదు మరియు బీజేపీ పార్టీ తెలంగాణలో కాకుండా ఢిల్లీ యందు ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి చేసి బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రివర్గీయులు అందరూ కలిసి 2 సార్లు ఢిల్లీలో ధర్నా చేసినా కూడా రాహుల్ గాంధీని బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో చర్చించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రపతి దగ్గర ఉన్న ఆర్డినెన్స్ బిల్లును కూడా తక్షణమే కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి చేసి బీసీ బిల్లును ఆమోదించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల యందు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల
నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శంకర్ ముదిరాజ్, సీనియర్ ఉపాధ్యక్షులు నకరేకంటి కాశయ్యగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం, బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అనంతల సాయి, పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ జాజుల సీనన్న నాయకత్వం జాజుల సీనన్న నాయకత్వం మేమెంతో సాధిస్తాం బీసీ రిజర్వేషన్లను సాధిస్తాం బీసీ రిజర్వేషన్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ల అమలు కోసం గత 18 నెలలుగా నిర్విరామంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ రిజర్వేషన్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసినాం. రాష్ట్రంలో అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఢిల్లీకి పోయి 2 సార్లు ప్రత్యేక రైలు తీసుకొని పోయి 2 సార్లు పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం. కానీ బీసీల రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నారు. బీసీల రిజర్వేషన్ల మీద ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే గత 18 నెలలుగా బీసీ రిజర్వేషన్లు అమలు జరిగి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ పాటికే 42% రిజర్వేషన్లతోటే ఇలా ఎన్నికలు జరిగేవి. కానీ రాజకీయ పార్టీలు బీసీలకు రిజర్వేషన్లకు వచ్చే కల్లా ఒకరి మీద ఇంకొకరు నెపం నెట్టేసుకుంటారే తప్ప బీసీల పైన కనీసం చిత్తశుద్ధి చూపించడం లేదు. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల యొక్క బంతి ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇలా మొండిగా వితండవాదంతో బీజేపీ నాయకులు అర్థం పర్థం లేకుండా వాళ్ళ యొక్క వాదనలో ఎలాంటి పస లేకుండా ఇలా చెప్పిందే చెప్పి బీసీ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారేమో ఈ 42% రిజర్వేషన్లు 10% ముస్లింలకే పోతాయి కాబట్టి రిజర్వేషన్ అమలు చేయము అంటాడు. బండి సంజయ్ గారేమో ఇది బీసీ డిక్లరేషన్ కాదు, ఇది ముస్లిం డిక్లరేషన్ అంటాడు. అదేవిధంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారేమో ఇలా కులగణనే రాజ్యాంగబద్ధంగా జరగలేదు, కులగణనే చట్టబద్ధంగా జరగలేదు, మేము 9th షెడ్యూల్లో పెట్టమంటాడు. మేము అంటున్నాం బీజేపీ నాయకులకు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు మొదటి నుంచి బీసీ వ్యతిరేకులు. గవర్నర్ ద్వారా ఆ రిజర్వేషన్ల జీవో తీసుకురావాలనుకుంటే రాజ్భవన్ను ప్రభావితం చేసి ఇంతవరకు ఆర్డినెన్స్కు క్లియరెన్స్ ఇయ్యరు. ఇలా వాళ్ళు ఢిల్లీలో చేయాల్సినటువంటి ధర్నాలు గల్లీలో చేస్తున్నారు. సిగ్గుండాలే. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి మీకు కనుక ఉంటే, బీసీ రిజర్వేషన్లు కావాలని మీకుంటే నరేంద్ర మోదీ ఇంటి దగ్గర బీజేపీలు ధర్నా చేయాలి, పార్లమెంటు దగ్గర బీజేపీలు ధర్నా చేయాలి. అట్లా చేయకుండా ఇలా హైదరాబాద్లో ఇందిరా పార్క్లో ధర్నా చేస్తున్నారు. నవి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు. మరి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశమే లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి కాలు చేతులు కట్టేసిర్రు. రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు నదిలు ఎత్తేసి
నువ్వు ఈత కొట్టు బతావు అంటున్నారు. జీవోలు ఇది తీసుకునే అధికారాన్ని ఎవరైతుంది, ఆర్డినెన్స్ తీసుకునే అధికారాన్ని ఎవరైతుంది, 9th షెడ్యూల్లో పెట్టుకునే అటువంటి అధికారం ఎవరైతుంది, చట్టం చేసుకునే అధికారం ఎవరైతుంది, అన్నీ మీ దగ్గర పెట్టుకొని రిజర్వేషన్లు కావాలి ఇస్తావా సస్తావా అంటే ఇవాళ ఈ దొంగ తిరుగుడు మాటలు, మీ యొక్క ద్వంద్వ విధానం, 2 నాలుకల ధోరణి, బీజేపీ వైఖరి బీజేపీ పెద్దలు మార్చుకోవాలి. నేను అంటున్నా, ముస్లిం రిజర్వేషన్లు కనుక మీకు ఆటంకమని మీరు అనుకుంటే బీజేపీ నాయకులకు నిజంగా బీసీల మీద ప్రేమ ఒలకపోతుంది. ముస్లిం రిజర్వేషన్లే అడ్డంకిగా మారితే తీసేసే అధికారం కేంద్రం చేతుల్లో ఉంది. రాష్ట్రాలు పంపించినటువంటి బిల్లులని సవరించి పంపించి చట్టం చేసే అధికారం కేవలం దేశంలో పార్లమెంట్కే ఉంది. కాబట్టి ఆ పార్లమెంటులో మీరు తీసేస్తారా ఉంచుతారా మాకు అనవసరం. మేము కావాలని మేము ఎన్నడూ వినతిపత్రం ఇవ్వలే, మీకు కావాలని మేము అడగలే. తీస్తే తీయండి, ఉంచితే ఉంచండి. కానీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా మీరు నంగనాచి మాటలు మాట్లాడుకుంటా ఇలా కాలయాపన చేస్తున్నారు. మీరు తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుంది. బీజేపీ ఇలా పక్క బ్రాహ్మణ జనతా పార్టీ అయిపోయింది. బీజేపీ అంటేనే అది నిజంగా అనుకున్నాం బహుజనులకు ఉంటుందేమో అనుకుని, కాదు మేము బ్రాహ్మణ జనతా పార్టీ, మేము బీజేపీ అని నిరూపించుకున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, నటుడు, నిర్మాత బెల్లి జనార్దన్ మోటివేషనల్ శిక్షణ ఇచ్చారు. అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపజయాలు విజయానికి సోపానాలని, విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు గురువారం ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, నటుడు, నిర్మాత బెల్లి జనార్దన్ మోటివేషన్ శిక్షణ ఇచ్చారు. అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపజయాలు విజయానికి సోపానాలని, విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే యువత, విద్యార్థులు డ్రగ్స్కు, మద్యం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మెలగాలన్నారు. దాని వలన కలిగే నష్టాలను విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల తరపున బెల్లి జనార్దన్ గారి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సంజీవరావు, ఉదావత్ లచ్చిరామ్, ఉపాధ్యాయుడు మంజులత, కొండ శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, మీనా, ధనలక్ష్మి, స్వరూపరాణి, ఫరంగి, సికిందర్, గిరి వెంకటయ్య, శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, అదేవిధంగా ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు
కార్యదర్శి లచ్చిరామ్ సార్ గారు నాకు ఫోన్ చేసి, సార్ పిల్లలకి చాలా మారుమూల ప్రాంతంలో ఉంటుంది సార్ మా ఊరు, పిల్లలకు మీరు ఏదైనా సాయం చేయాలి అంటే నేను అనుకున్నాను. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎన్ని బాధలు పడ్డామంటే ఇలా పట్టుకొని వెళ్ళి ఇబ్బంది పడి పుస్తకాలు తడిసి చదవక చాలా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలు ఆ బ్యాగులు యూజ్ చేసుకొని మీ టీచర్లను కూడా గుర్తు చేసుకుని వాళ్ళతో పాటు రెండు కూడా గుర్తు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ పాఠశాల బృందం అంతా నన్ను ఇక్కడ రప్పించడం, అది కూడా రేపు ఆగస్టు 15 కంటే ముందు రోజే ఇక్కడికి వచ్చి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భారత్పై అమెరికా సుంకాలతో తీవ్ర నష్టం వస్తుందని, సామ్రాజ్యవాద అమెరికాకు భారత్ లొంగొద్దని సిపిఎం పార్టీ చౌటుప్పల్ మండల మరియు మున్సిపల్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం జరిగిన సంయుక్త సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విచ్చేసి మాట్లాడారు. భారత్పై అమెరికా సుంకాలతో తీవ్ర నష్టం వస్తుందని, సామ్రాజ్యవాద అమెరికాకు భారత్ లొంగొద్దని సిపిఎం పార్టీ చౌటుప్పల్ మండల మరియు మున్సిపల్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం రోజున జరిగిన సంయుక్త సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విచ్చేసి మాట్లాడడం జరిగింది. సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ అధ్యక్షతన సామ్రాజ్యవాదంపై సెమినార్ సమావేశంలో అమెరికా భారత్పై వేస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. అమెరికా 50% సుంకాలను మోపిందని, ఇప్పటికే ఎగుమతులు పడిపోయాయన్నారు. సుంకాల భారంతో విదేశాలలో భారతీయ వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మాల్సి వస్తుందని అన్నారు. దీంతో కొనుగోలు లేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని విమర్శించారు. అమెరికా సుంకాలతో ఐటీ పరిశ్రమ పడిపోయిందన్నారు. ఎగుమతి చేసే వస్తువులపై 50% సుంకాలు విధిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ అన్నారు. కానీ అమెరికా నుంచి భారత్కు దిగుమతి అయ్యే వస్తువులపై 0 సుంకాలు ఉండాలంటూ మోడీ ప్రభుత్వంపై ట్రంప్ ఒత్తిడి తెస్తుందని విమర్శించారు. అమెరికా ఆంక్షలు విధిస్తుంటే మోడీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇది దేశానికి అవమానకరమన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం సమంజసం కాదన్నారు. అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, బురుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, రాగిరి కృష్ణయ్య, చిర్క సంజీవరెడ్డి, అంతంటి అశోక్, తడక మోహన్, ఆదిమూలం నందీశ్వర్, కొండేటి శ్రీశైలం, శ్రీను, బాతరాజు, దశరథ, పొట్ట శ్రీను, భావనపల్లి స్వామి, సప్పిడి శ్రీనివాసరెడ్డి, తూర్పునూరు మల్లేశం, ఎండి రేష్మ, సుదర్శన్, సంజీవ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీ చౌటుప్పల మండల మరియు మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో జయంత్యోత్సవాల్లో భాగంగా మన మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి జహాంగీర్ గారు యేచూరి గారికి పూలమాల అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్లు సీతారాం యేచూరి గారికి, జోహార్లు సీతారాం యేచూరి గారికి, సాధిస్తాం యేచూరి గారి ఆశయాలు, సాధిస్తాం యేచూరి గారి ఆశయాలు, జోహార్లు సీతారాం యేచూరి గారికి. వందలాది ఎర్ర జెండా, జిందాబాద్ జిందాబాద్, అందరూ కాంగ్రెస్ ఇవాళ పూలమాల ఇవాళ. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరుంది. మన దగ్గర రూపాయి అంటాం, అమెరికాలో డాలర్ అంటాం, చైనాలో రూపీ అంటారా, మన వియత్నాంలో మన రూపాయికి ఒక గందరగోళమైనటువంటి ఒక తిక్క రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. భయపడవు, చైనా వాళ్ళు ఉడత ఊపిలో భయపడమన్నారు. 15 రోజుల్లో మీకు వచ్చే
రేపటి నుంచే సుంకాలు పడతాయని 3 నెలలు వాయిదా వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ వార్త చూస్తే చైనాలో మళ్ళీ 3 నెలలు వాయిదా వేసుకున్నాడు. చేస్తున్నాం. వాడు అమెరికా వాడు మన దగ్గర కొంటున్నాడు. మన దగ్గర మనం ఏం కొంటున్నాం? యుద్ధ విమానాలు కొంటున్నాం, క్షిపణులు కొంటున్నాం, ఇంకోటి కొంటున్నాం. అందుకని వాడి ప్రయత్నం ఏంటంటే మన రంగాన్ని దెబ్బతీయటం కోసం. లేదు, మా దగ్గర గోధుమ మీరు కొనాలి, మా దగ్గర బియ్యం మీరు కొనాలి, మా దగ్గర చిక్కుడు ఇతర గింజలు మీరు కొనాలి అని వాడు దీనికి అడ్డం పెడుతున్నాడు. అందుకనే మనకు వచ్చే ప్రమాదం ఏంటంటే వాడి వస్తువులు కనుక మనకు దిగుమతి అయితే, వాడి వస్తువులు అక్కువకు మనకు వస్తే మన వస్తువులు ఎక్కువ ధర అవుతాయి, మన రైతాంగం దివాలా ఇస్తుంది. అంటే భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ దేశం కాబట్టి ఈ వ్యవసాయ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున హర్ఘర్ తిరంగాలో భాగంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే గేట్ నుండి బస్టాండ్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున హర్ఘర్ తిరంగాలో భాగంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే గేట్ నుండి బస్టాండ్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే జాతీయ జెండాను ఆవిష్కరించేవారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగాతో ప్రతి ఒక్కరూ జెండాను ఆవిష్కరిస్తున్నారని అన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, హర్ఘర్ తిరంగా జిల్లా కో కన్వీనర్ కామిటికారి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి తునికి దశరథ, జిల్లా కౌన్సిల్ నెంబర్ వడ్డేమా నరేందర్, భోగ శ్రీనివాస్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు ఎలగల వెంకటేష్, శేషత్వ అమరేందర్, నాయకులు బందెల సుభాష్, బైర్ మహేందర్, వడ్డేపల్లి కిషన్, పంపరి లక్ష్మీనారాయణ, కల్లెపు యాదగిరి, ఐలి సందీప్, ద్వారపు రమణ, పూల హనుమంత్, గాజుల సారయ్య, కృష్ణమూర్తి, సుక్కరాజు, గడ్డం సందీప్, కోళ్ల సందీప్, గిరిపోయిన పరశురాములు, శ్రవణ్ కుమార్, రవితేజ, భరత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వందే గీతరం మాతరం, వందే మాతరం గీతరం మాతరం, వందే మాతరం భారత్ మాతా కీ జై. హర్ఘర్ తిరంగా, హర్ఘర్ తిరంగా, హర్ఘర్ తిరంగా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే హర్ఘర్ తిరంగా, హర్ఘర్ తిరంగా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ మాతా, భారత్ మాతా దేశంలో ఉండాలంటే అమెరికాను ప్రేమిస్తలేమో అందరినీ ప్రేమిస్తున్నా కూడా మన పైన వచ్చి దాడి చేస్తారు. మనం అందరినీ ఒకే విధంగా అన్ని కులాలను మతాలను గౌరవిస్తూ మనం అందరికీ కూడా స్వాతంత్రం ఇచ్చినాం. కూడా మన పై దాడికి ఇతర దేశాలు దాడికి ఉన్నాయి. ఆ దాడిని విధంగా తెలియాలని చెప్పే ఉద్దేశంతో దాంతోపాటు స్వాతంత్ర పరాలు ఆ రోజు ఉన్నటువంటి గాంధీ కుటుంబం మన పైన ఎన్ని విధుల కుట్రలు చేశారో ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఇతర దేశాలకు వెళ్ళిపోతే మన హిందువుల పైన, మన భారతదేశం పైన ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. అదేవిధంగా సోనియా గాంధీకి మన పౌరసత్వం లేకముందుగా ఓటెక్కిచ్చారు. మరి ఇవాళ వారు మనల్ని ప్రశ్నిస్తారు, తప్పుడు సమాచారం, తప్పుడు ఎలక్షన్లు, దొంగ ఓట్లు అని చెప్పి. అయినా కూడా మనం వారిని క్షమించి కూడా మనం బాధ్యతగా వాళ్ళను మన దేశంలో ఉండనిస్తున్నాం.
ఇంకా కూడా మన దేశంలో ఉంటూ ఇతర దేశం పాట పాడుతున్నారు. వారికి ఇప్పటికైనా బుద్ధి వచ్చే విధంగా అదేవిధంగా స్వాతంత్ర ఫలాలను మరి మోడీ గారు మనందరికీ తెలియని ఉద్దేశంతో ఈ తిరంగ యాత్ర పెట్టి అందరూ మనం బీజేపీ వాళ్ళం కానీ అదేవిధంగా హిందూ మతం కానీ ఈ జెండా కార్యక్రమం ప్రతి ఇంటింటికి గ్రామానికి కట్టించి స్వాతంత్ర ఫలాలు అదేవిధంగా మోడీ గారు చేసినటువంటి ఫలాలు కూడా అందరికీ అందజేయాలని తెలియజేస్తారు. ఈరోజు ఆలేరు పట్టణంలో మరి పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో అర్ఘ తిరంగ కార్యక్రమం గ్రామం ఆలేరు పట్టణం మొత్తం ర్యాలీ తీయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి మరి అర్ఘ తిరంగ స్వాతంత్ర దేశం స్వాతంత్రం వచ్చి స్వాతంత్ర ఫలాలను మరి ప్రతి ఇంటికి అందించేలా మరి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఫలం కూడా ప్రతి ఇంటికి పేదోడి వరకు చేరాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలని చెప్పేసి మరి మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపడుతున్న ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు, ఆదరిస్తారు కూడా. ఇక్కడి నుంచి కూడా మరి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి గత 2 రోజులుగా మిర్యాలగూడలో కురిసిన అకాల వర్షాల కారణంగా ముంచెత్తిన కాలువలు వరదలు ప్రజలకు ప్రమాదకరంగా మారకుండా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గత 2 రోజులుగా మిర్యాలగూడలో కురిసిన అకాల వర్షాల కారణంగా ముంచెత్తిన కాలువలు వరదలు ప్రజలకు ప్రమాదంగా మారకుండా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకున్నారు. బిఎల్ఆర్ బ్రదర్స్ మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో డ్రైనేజ్ కాలువల లిఫ్టులను శుభ్రపరిచి వరద నీటిని మళ్లించి జేసీబీలలో పని చేయించారు. అలాగే ప్రమాదాల కారణంగా ఉన్న గుంతలను పూడ్చారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు వరద నీటితో చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు అత్యవసర సమయంలో కాంగ్రెస్ నాయకులు ప్రజల పక్షాన నిలబడ్డారని నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పేద ఆర్యవైశ్యులకు ఆపద వస్తే అండగా నిలవాలని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన పేదింటి సరస్వతి పుత్రుడు కొనతం సాయి కార్తికేయ ప్రతిభ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పేద ఆర్యవైశ్యులకు ఆపద వస్తే అండగా నిలవాలని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన పేదింటి సరస్వతి పుత్రుడు కొనతం సాయి కార్తికేయ ప్రతిభ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సాయి కార్తికేయ తండ్రి అనారోగ్యంతో మరణించడంతో తల్లి రోజువారీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ సాయి కార్తికేయను చదివిస్తున్నారు. ఇటీవల కార్తికేయ అమ్మమ్మ కూడా అనారోగ్యంతో మరణించడంతో ఆర్యవైశ్యుల సహకారంతో దహన సంస్కారాలు సైతం నిర్వహించారు. వచ్చిన ఆర్థిక సహాయంతో దహన సంస్కారాలను నిర్వహించగా మిగిలిన ఆర్థిక సహాయం 20,000 రూపాయలను సాయి కార్తికేయకు కాలేజ్ ఫీజుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో సమాచారం తెలుపగా ఎంతోమంది దాతలు స్పందించి ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలిచి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అండగా నిలిచిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురం నాగరాజు, సాయి కార్తికేయులు ఉన్నారు. హైదరాబాద్ ఆనంద్ నగర్ కాలనీలో గల చిన్మయ కిడ్స్ స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ పద్మ, నాగ వెంకటలక్ష్మి ప్రత్యేకతను చాటుకున్నారు. హైదరాబాద్ ఆనంద్ నగర్ కాలనీలో గల చిన్మయ్ కిడ్స్ స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ పద్మనాగ వెంకటలక్ష్మి ప్రత్యేకతను చాటుకున్నారు. విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణతో ఆకట్టుకునేలా అలరించి సందడి చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. చిన్నారులు చిన్న కృష్ణుడు, గోపికల అలంకరణతో కలియ తిరగడంతో పండుగ వాతావరణం స్కూల్లో నెలకొన్నదని అక్కడ చూసిన సందర్శకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ ఆదిలక్ష్మి, భాగేశ్వరి, సోనియా, స్వరూప, సుష్మా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Goes to Vikrant. Vikrant. Vikrant, come. Second prize. మంచి పట్టుకో. అమ్మ కాదు టీచర్ అమ్మ. మెగా ఇచ్చుడు మెగా చూడు టీచర్ బుక్ కట్టించండి. నర్సరీ భావిక. Second prize goes to Satvik RH. Very nice. Congratulations. Thank you, madam. హలో హలో హెడ్లైన్స్ మరోసారి. దామర్చర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్డినెన్స్ బిల్లును తక్షణమే ఆమోదించాలన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. అపజయాలు విజయానికి సోపానాలన్న ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నటుడు నిర్మాత బెల్లి జనార్దన్. సామ్రాజ్యవాద అమెరికాకు మోడీ తల ఉంచద్దన్న చెరుపల్లి సీతారాములు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ. వరదలు వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగకుండా నిలబడిన కాంగ్రెస్ నాయకులు. పేద ఆర్యవైశ్యులకు అండగా నిలవాలి అన్న బచ్చు పురుషోత్తం. చిన్మయ కిడ్స్ స్కూల్లో కృష్ణాష్టమి సంబరాలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.